హలో అండి అందరికీ. చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో తీస్తున్నాను. ఆల్రెడీ నా ఛానల్ను మీరు చూసారో లేదో, చాలా రోజుల క్రితం పెట్టాను. మళ్ళీ ఇవాళ స్టార్ట్ చేశాను. తీయాలనుకుంటున్నాను కానీ టైం కుదరట్లేదు. సో ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేశాను. అంటే మా ఇంటి దగ్గర ఉన్న చెట్లన్నీ అప్డేట్ చేస్తా అంతే. ఇది దశనపుల చెట్టు అండి, మందారం చెట్టు. ఇది చాలా పెద్దగా అయింది చెట్టు. యాక్చువల్లీ అంతకుముందు ఇక్కడ కాకరకాయ చెట్టు ఉండే, అది తీసేసాము. దశనపుల చెట్టు పెట్టాము, మందార చెట్టు. అది చాలా పెద్దగా అయింది. అంటే దాని పక్కన కూడా ఉండే కానీ ఆ చెట్టు గ్రోత్ అయ్యి ఈ చెట్టు అంతగా పెరగలేదు. ఏమంటే ఆ చెట్టును తీసేసాము, ఈ చెట్టు గ్రోత్ చాలా బాగా పెరిగింది. దాంతోపాటు ఇక్కడ కరివేపాకు చెట్టు అండ్ గుమ్మడి చెట్టు, గుమ్మడికాయ అది రౌండ్గా ఉంటుంది కదా, ఆ చెట్టు. ఇట్లా చిన్న చిన్న చెట్లు ఇక్కడ పెట్టాము. ఇంకో కరివేపాకు చెట్టు ఇలా, అండ్ ఇంకా కొన్ని చెట్లను పెట్టాను. మిరపకాయ చెట్టు, మిరపకాయలు ఆల్రెడీ నేను హార్వెస్టింగ్ చేసేసాను. ఇది అండ్ ఇక్కడ ఇంటికి సరిపడే అంతా పెంచుకుందామని ట్రై చేశాను. కానీ కొద్దిగా ఒక 100%లో ఒక 20% నాకు రిజల్ట్ వచ్చింది. ఇక్కడ పాలకూర వేసాను కానీ తీసేసాను మొత్తం. దాన్ని హార్వెస్టింగ్ చేయడం అయిపోయింది. ప్లస్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమన్నా వేయాలి. ఇది తులసి చెట్టు, చామంతి, మందారం. ఇది ముద్ద మందారం, అది రెక్క మందారం, ఇది ముద్ద మందారం. అయ్యో, ఇలా. ఇది గులాబీ చెట్టు. గులాబీ చెట్టుకి దగ్గర చిన్న చిన్నగా కొత్తిమీర వేసాను. ఇది గులాబీ చెట్టు పెట్టాము, కాకపోతే ఇది అంతగా మనకి రాలేదు. అండ్ ఇది వంకాయ చెట్టు. వంకాయ చెట్టులో ఆల్రెడీ చెట్టుకి వంకాయలు ఉన్నాయి, ఇంకా హార్వెస్టింగ్ చేయలేదు. 2 ఉన్నాయి. ఇది ఒకటి, ఇక్కడ 2. ఇంకో వంకాయ చెట్టు కూడా పక్కన గ్రోత్ అవుతుంది. అండ్ పుంటికూర నిన్ననే హార్వెస్టింగ్ చేశానండి. నిన్న పుంటికూర పప్పు చేశాను. ఇది మా చెట్టుది. ప్లస్ ఒక 2 కట్టలు మళ్ళీ బయటకి తీసుకొచ్చాము. కానీ కొద్దిగా చేసుకుంటాను. ఇదే పెద్ద లెవెల్లో కావాలని ట్రై చేస్తున్నాను. కాకపోతే మాకు ప్లేస్ చాలా తక్కువ ఉందండి. ఇక్కడ పాలకూర వేసాను, నేను ఆల్రెడీ తెంపేసా. ఇది వేసేసి మళ్ళీ పాలకూర వేస్తా. ఇది మళ్ళీ మిరపకాయల చెట్టు బాగుంది. ఇక్కడ చిన్న చిన్న మిరపకాయ. దీన్ని షార్ట్ వీడియో తీసి నేను పెట్టానండి. మన చిన్నగా మన ఇంట్లోకి ఉప్మాకి ఏదన్నా చిన్నగా ఫ్రైకి ఇది యూజ్ అవుతుంది. అంతగా పెద్దగా దిగుబడి అంటే అంతగానం రావట్లేదు, కిలోలు అంతా నార్మల్గా వస్తుంది. ఇది కూడా ఇంకో వంకాయ చెట్టు. దీనికి కూడా మొన్నటిదాకా కాయలు కాసాయి, ఇప్పుడు ఏం లేవు, తెంపేస్తాం ఆల్రెడీ. ఇది ఒక 6 ఇచ్చింది కాయలు, బాగుంది. ఇక్కడ కొయ్యగూర వేసాను కానీ అంతగా గ్రోత్ రాలేదు. ఇంత చిన్న ప్లేస్లో ఇవన్నీ అనవరకంటే కొన్ని పెరుగుతున్నాయి, కొన్ని పెరగట్లేదు. కానీ ఎట్టకేలకి నేను ఇలాగనే సాగిస్తున్నాం. ఇక కొన్ని చేంజెస్ చేసుకుంటే వర్షాకాలం వస్తుంది కదండి, ఏదన్నా కొత్తవి పెట్టాలి. ఇవన్నీ కొన్ని తీసేసి చేయాలి. పుదీనా మాత్రం ఇది చాలాసార్లు వేసానండి. కొత్తిమీర ఇది 4th టైం అనుకుంటా. చాలా ఇచ్చింది, ఈసారి బాగా తక్కువ వచ్చింది. ఎండలకేమో పెరగట్లేదు. కానీ కొత్తిమీర చాలా అంటే ఎంత వేస్తే అంత ఇచ్చింది. ఇక్కడ చామంతి పూల చెట్టు, ఒక్క చెట్టుతోటి మొత్తం ఏరియా అంతా కవర్ చేసింది.
ఇదంతా. కాబట్టి అంతా తీసేసి కొన్ని మాత్రం ఉంచాను. మళ్ళీ ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి మళ్ళా అదంతా పెరుగుతుంది. పెరిగి మళ్ళా పువ్వులు ఏమో మనకు చలికాలంలో ఇస్తాయి. అప్పటిదాకా వెయిటింగ్ ఉంటాయి. కొన్ని మాత్రమే ఉంచాను. ఇక అవి రాను రాను మళ్ళీ మొత్తం ఇట్లా పారకపోతాయి కాబట్టి తీసేసాను. ఇవి టమాటా చెట్టు అండి, ఒకటే ఉంది. పైన కొన్ని చెట్లు పెట్టాను, కాకపోతే అవి అంతగా నిలదొక్కుకోలేవు. మరి దేనివల్లనో తెలియదు, మనకు ఎరువులు లేకనా మట్టి సరిగ్గా లేకనా తెలియదు, నిలదొక్కుకోలేవు. ఇవి మాత్రం ఓకే, కొంతలో కొంత సాటిస్ఫై అయ్యాను. రోజ్ ఫ్లవర్స్ మాత్రం చిన్నగా చిట్టి రోజ్ ఫ్లవర్స్ పూస్తున్నాయి. ఇంకా కొన్ని రోజ్ ఫ్లవర్ చెట్టులు పెట్టాలని, మళ్ళీ వర్షాకాలం మామిడి చెట్టు పెట్టాలని చాలా ప్లాన్స్ ఉన్నాయి. కానీ చూడాలా, చేస్తామా, చేయాలనుకుంటున్నాను అలా. ఇక్కడ ఇగో ఉల్లి నార కూడా పెట్టానండి, ఉల్లికాడ. ఇది చాలా చాలా హార్వెస్టింగ్ చేశాను, అయినా మళ్ళీ పెరిగింది. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తూ, అందరూ చూసిన వాళ్ళందరూ లైక్ చేసి కామెంట్స్ కూడా పెట్టండి. ఏదన్నా కొత్తగా థింక్ చేసి ఇలా చేస్తే బాగుంటుందని, చేసి బాగుంటే దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. అండ్ అందరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.